తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడంతో చెక్కుల పంపిణీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయొద్దన్న ఈసీ సూచించింది. ఈసీ ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ప్రభుత్వం నిలిపివేసింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హరికృష్ణ, ఇప్పటికే చూసుకుంటే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి సంబంధించి ఈసీ నుండి కొన్ని ఆదేశాలు రావడం మనం చూస్తున్నాం. దీనికి బ్రేక్ వేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హరికృష్ణ? రాష్ట్రంలో ఎవరైతే వైద్యం అవసరం ఉండి ఖర్చు భరించలేని నిశ్చయ స్థితిలో పేదవారు ఎవరు ఉంటారో వారందరికీ కూడా ఊహించని షాక్ తగిలింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈసీ ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఆపివేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ మేరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అయితే నిలిపివేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అయితే నిలిపివేయడం జరిగింది. ఈ నెల 27న ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయి. 4వ తారీఖున ఈ యొక్క రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో 4 తర్వాత మళ్ళీ ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అయితే ఉంటుంది. అయితే ఎప్పటి వరకు కూడా వైద్య సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖర్చు భరించలేని పేదవారందరికీ కూడా ఇదంతా పెద్ద షాక్ అని చెప్పవచ్చు. చాలా వరకు కూడా రాష్ట్రంలో పేదలు నిస్సహాయ స్థితిలో ఈ యొక్క వైద్యం కావాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే సహాయం అందించాలని చెప్పేసి వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్న నేపథ్యంలో ఎల్ఓసీలు కానీ ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మొత్తం కూడా పూర్తిగా అయిపోయిందని చెప్పవచ్చు. వీరందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది షాక్ అని చెప్పవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎలక్షన్ కోడ్ అంటే ఎన్నికల సమయంలో ఎట్లాంటి ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎట్లాంటివి కూడా తీసుకురావద్దని చెప్పేసి ఎలక్షన్ కోడ్లో ఉన్న నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఓటర్లు ఎట్లాంటి ప్రభావితానికి లోను కావద్దు అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈసీ ప్రకటించిన దాని ప్రకారం మార్చి 4న ఈ యొక్క ఎలక్షన్ పూర్తయిన తర్వాత మార్చి 5 నుండి కూడా ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ఎవరైతే అవసరం ఉంటుందో వారందరికీ కూడా అందజేయనుంది. మార్చి 4 వరకు కూడా ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి సంబంధించి బ్రేకులు పడినట్టే సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.